ఎండ ఎట్లా ఉంది వెళ్తా. పీపుల్ ఆర్ వాచింగ్ బట్ పర్లేదు. దిస్ లైటింగ్ ఈజ్ గుడ్. ఓ మా వాడికి కత్తి కావాలంట, షార్ప్ చేసింది. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేద్దాం వాడికి. ప్లానింగ్ ఆన్ రిమూవింగ్ దోస్ టు ఇన్వర్టర్ అండ్ ఇది సమ్ ఇష్యూ ఉంది, ఎందుకో మరి పని చేయట్లేదో లేకపోతే మాకు తెలియదో. సో దాని మీద చూస్తున్నాం అనమాట. అండ్ ఈ బ్లాక్నెస్ అంతా మంచిగా జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆయిల్ అదంతా ఇష్యూ వస్తుంది. అక్కడ కనిపిస్తుందా, అక్కడ రెడ్ కలర్ కార్ వెనకాల, దట్స్ ఆర్ క్యూ. అది మా క్యూ అనమాట ఇది. సో ఇలా ఉంటుంది మా స్ట్రీట్. మా బండి దగ్గర ఉన్నాం అనమాట రైట్ నో. అండ్ వెనకాల ఉన్నది బేకరీ అక్క వాళ్ళది, హమారా షెఫ్. అండ్ ప్లానింగ్ ఆన్ రిమూవింగ్ దోస్ టు ఇన్వర్టర్ అండ్ ఇది సమ్ ఇష్యూ ఉంది, ఎందుకో మరి పని చేయట్లేదో లేకపోతే మాకు తెలియదో. సో దాని మీద చూస్తున్నాం అనమాట. అండ్ ఈ బ్లాక్నెస్ అంతా మంచిగా ఉంది జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆయిల్ అదంతా ఇష్యూ వస్తుంది. ఆర్ మంచూరియా అండ్ దిస్ వన్ అండ్ పేపర్స్ పెట్టేస్తాం అనమాట. సో దట్ డస్ట్ ఉండదని, రోడ్డు మీద ఉంది కాబట్టి ఆల్వేస్ నీట్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాం మేము. టుడే లెట్స్ టాక్ రైట్ నౌ. మొత్తం వర్క్ అయిపోయింది అనమాట. అండ్ వీఆర్ క్లోజింగ్ అవర్ బిజినెస్ యాజ్ వెల్. అండ్ వస్తూ ఉంటే ఐ సా దిస్ రీల్ అనమాట. వీరేశను నారాయణ గారు ఒక రీల్ చేశారు. పచ్చళ్ళు గురించి కాకుండా ఈ కంటెంట్ మీద చేయండి అని అన్నారనమాట. దట్ ఏం జరిగింది అంటే సింపుల్. ఒక ఆమె వేరే ఊరు నుంచి వచ్చి నాగర్ కర్నూలులో మంచి హనుమంతుడి యొక్క గుడి ఉందనమాట, చాలా ఫేమస్. అండ్ ఆ హనుమంతుడి గుడిలో నైట్ పూట అంటే మహారాధన అంటారనమాట. దాన్ని ఏంటంటే నైట్ మొత్తం జాగరణ చేసి మొత్తం హనుమంతుడి యొక్క ఏమంటాం భజనలు చేస్తూ ఉంటారనమాట. అండ్ మార్నింగ్ వెళ్ళిపోతారనమాట. సో నైట్ పూట ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు అనమాట వచ్చారు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. దెన్ మధ్యలో ఏమైనా మరి నార్మల్గా వాష్రూమ్కి కానీ అట్లా కూర్చొని టైర్డ్ అయ్యో అట్లా తిరుగుదామని చెప్పేసి వచ్చారన్నమాట బయటికి. లైక్ టెంపుల్ ప్రమిసెస్లో ఉన్నారు కానీ ఇట్స్ నాట్ మచ్. టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చాక అక్కడ ఒక బ్యాచ్ ఉన్నారనమాట. ఒక బ్యాచ్ ఆఫ్ 4 పీపుల్ ఉన్నారనమాట. ఆల్ ఆర్ లైక్ హిందూసే. ఓకే, ప్రతి వీడియోలో మనం హిందూ ముస్లిం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్ ఆర్ హిందూస్ ఓన్లీ. ఓకే, వీళ్ళిద్దరు కూడా హిందూసే అనమాట, ఎవరైతే అఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో. సమ్ గౌడ్ అని, సమ్ రాకేష్ గౌడ్ అనేటోడు ఈజ్ 7th గాయ్ అనమాట. ఈజ్ 7th గాయ్ హూ ఈస్ అ కల్ప్రిట్. ఓకే, అందరూ 7 అనమాట. ఈ 4 వీళ్ళిద్దరిని చూసి ఇక్కడ ఈ టైంలో మీరేంది, వీళ్ళు 4 యొక్క మోడస్ ఆపరాండి ఏంటంటే బేసికల్లీ ఎవరెవరైతే వస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం, నగలు గుంజుకోవడం, జంప్ అయిపోవడం అనమాట. ఇది బేసికల్లీ జరిగేది అనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈ టైంలో టెంపుల్ బయట మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ అబ్బాయిని చెట్టుకు కట్టేసి ఆ అబ్బాయి ముందు ఈ అమ్మాయిని రేప్ చేసి చికాకు చేసేసారనమాట. ఓకే, 7 వీళ్ళ 4 మళ్ళీ ఇంకా 3కి ఫోన్ చేసి ఆ 7 కలిసి ఈ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసి ఆ అమ్మాయి నాకు దాహం వేస్తుంది అని అడిగితే విసర్జన చేసిండు మూత్ర విసర్జన చేసిండు ఆ అమ్మాయికి. అసలు జంతువులతో కూడా కంపేర్ చేయలేము ఈ మనిషే భూమికి పట్టిన క్యాన్సర్ సెల్ బేసికల్లీ. సో లక్కీలీ అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ మీరు కమెంట్ చేయడం వచ్చు, అదృష్టం దురదృష్టం కమెంట్ చేయండి. ఆ అమ్మాయిని అట్లా ప్రాణాలతో వదిలేశారు లక్కీలీ. ఆ అబ్బాయి ఇక మళ్ళీ ఆ అమ్మాయి లేచి ఆ అబ్బాయి తాళ్ళు కట్టి తీసేసి ఆ అబ్బాయితో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ షీ డజంట్ వాంట్ టు స్ప్రెడ్ ఇట్ అవుట్ అనమాట. బట్ ఇంటికి వచ్చేసాక అట్లీస్ట్ ఇదనే చెప్దాము, మన నగలు ఏమైనా పోయినాయి దాని గురించి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే నాగర్ కర్నూలు యొక్క పోలీస్ స్టేషన్ ఎస్ఐ మెచ్చుకోవాలి మచాస్. దీని వెనకాల సంథింగ్ ఏదో ఉంది, అమ్మాయి పేరు రాకుండా మేము మొత్తం చూసుకుంటామని చెప్పేసి 6 పట్టుకొని 7వ వ్యక్తి అయిన రాకేష్ ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటే 7వ వ్యక్తి కూడా దొరికాడు అనమాట. అతని పేరు రాకేష్ గౌడ్. వాడు కూడా దొరికి ఇక మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళ యొక్క శిక్ష పడాలని చూస్తున్నారు. అండ్ ఇదే సిచ్యువేషను యూపీలో ఇంతకుముందు జరిగిందనమాట. యూపీలో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత నుంచి 180+ ఎన్కౌంటర్స్ జరిగినాయి అంటే అర్థం చేసుకోండి మీరు. అండ్ 50% ఇలాంటి రేప్ కేసెస్ అనేది తగ్గిపోయినాయి అనమాట. సో హౌ ఈజ్ ఈ డూయింగ్ ఇట్? ఇమీడియట్ జస్టిస్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా జరిగింది అనుకో, ఇప్పుడు 7 ఉన్నారు అనుకో, 7 ఇంతకుముందు ఒక బుల్డోజర్ వెళ్ళిపోతే 7 ఇల్లు కొలగొట్టేస్తారు అనమాట. ఫస్ట్ సింపుల్. అక్కడ ఉన్న పోలీసులకి బాగా పవర్ ఇచ్చేస్తారు. సో ఈ విధంగా యోగి ఆదిత్యనాథ్ భయం చేయకూడదు, తప్పు చేస్తేనే భయపడే అంత సిచ్యువేషన్కి తీసుకొచ్చాడు అనమాట. సో అలాంటి యొక్క ఆలోచన మన తెలుగు స్టేట్స్లో రావాలి. సో దీని గురించి వాట్ యూ థింక్ మచ్ ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకా చాలా ఇంకా ఓవర్ ఎక్కువైపోయింది కదా. అండ్ లెట్స్ హోప్ దట్ షీ స్టేస్. సో మీరు డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ డౌన్ నేను అడిగిన క్వశ్చన్స్కి కమెంట్స్లో మెన్షన్ చేయండి మచ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఐ థింక్ దెర్ ఇస్ నథింగ్ టు వ్లాగ్ హియర్ ఫర్ టుడే. అండ్ ఎక్కువ ఏం లేదనమాట, ఇంట్లోనే ఉన్నాం మచ్చ, మొత్తం రోజంతా ఇంట్లోనే ఉన్నా, వర్క్ చేసుకున్నా, చాలా ఎక్కువ వర్క్ చేసిన అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. టాటా, బై బై, సీ యూ.